మీరిక్కడ ఒక విషయం గమనించి ఉండాలి. అదేంటంటే మొదట ఉత్తర భారతదేశంలో ప్రస్తుత ఉత్తర భారతదేశంలో ఉన్న భాష తమిళం. హిందీ వారు పర్షియా దేశం నుంచి వచ్చారు. వారు ఈజిప్టులో ఉన్నటువంటి బీఫ్ తినేటటువంటి వారు బీఫ్ని వరికీళ్ళుగా, గొడ్డు మాంసమును వరికీళ్ళుగా ఎండబెట్టుకోవడం ద్వారా, అంటే వాళ్ళు మాట్లాడుకునే భాష ఎలా ఉండేదంటే ఈజిప్ట్ వాళ్ళు మొట్టమొదటగా వరికీళ్ళు ఎండబెట్టుకొని దాని ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. దాన్ని చూసి భాష నేర్చుకున్నటువంటి పర్షియా దేశస్థులు మన దేశానికి హిందీ భాషని తీసుకొచ్చి వాళ్ళ మనుగడ ఇక్కడ కొనసాగిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. రాజు రాణిని ఎన్నుకోవడానికి మొట్టమొదటగా చేసిన పని ఏంటంటే, ఎవరైతే బ్రహ్మచర్యము ఎన్నుకొని, అంటే బ్రహ్మచర్యాన్ని తీసుకొని ప్రజలను వారి పిల్లలుగా భావిస్తూ వారి కంప్లైంట్స్ వింటారో, వారి ఫిర్యాదులు వింటారో వాళ్ళనే రాజు రాణులుగా ఎన్నుకున్నారు. అది మొదలు రాజు రాణిని ఎన్నుకున్నటువంటి విధానము.